హైకోర్టు న్యాయమూర్తులు పెద్దలు కృష్ణమోహన్ గారు, గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు మహానుభావులు, తెలుగు భాష విపాసకులు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. 24వ సంవత్సరంలో రాజమండ్రిలో గజల్ శ్రీనివాస్ గారు, 26వ సంవత్సరంలో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం తెలుగు మహాసభలను ఏర్పాటు చేస్తామని ఆ రోజునే చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా అంటే ఒక ఒంటి చేత్తో అంతమందిని కలిపి జ్యుడిషియరీ, శాసనసభ, ముఖ్యమంత్రి, మంత్రులు, కవులు, సాంస్కృతిక వేదికలు అందరినీ కూడా కలిపి ఒక వేదిక మీదకి తీసుకువచ్చి తెలుగు భాషను పునరుజ్జీవింపజేయడానికి ఆయన చేసినటువంటి మహాప్రయత్నం ఇవాళ సఫలీకృతం అవటానికి తొలి మెట్టు పడిందని నేను అనుకుంటా ఉండా. ఎందుకంటే నరసింహం గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు, 27వ సంవత్సరంలో ప్రధాన న్యాయమూర్తి అయ్యేటువంటి నరసింహం గారు కానీ, అలాగే మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణ గారు కానీ, హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్ గారు కానీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే అనుకుంటే భవిష్యత్తు తరాలకి ఏదైతే చేయగలమనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక వేదిక మీదకి తీసుకువచ్చి ఏదైతే ప్రజలకి ఇబ్బంది పడతా ఉండారో, ఇవాళ ఇంగ్లీష్ భాషను బలవంతంగా రుద్దబడి ప్రజలు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ చదవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఇవాళ జ్యుడిషియరీలో, ఇవాళ కోర్టులకి ఏదైతే అవసరాన్ని న్యాయం కోసం వెళతారో వాళ్ళకి ఇంగ్లీష్ లిపితో అర్థం కానటువంటి పరిస్థితిలో న్యాయమూర్తులు ఏ రకమైనటువంటి ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నారో, అలాగే న్యాయవాదులు ఏదైతే కోర్టులో వాదిస్తూ ఉన్నారో ఇంగ్లీష్లో న్యాయానికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఆ రకమైనటువంటి ఏమీ తెలవనటువంటి పరిస్థితిలో, ఎవరో చదివితే చెబితే తెలవనటువంటి పరిస్థితిలో ఇవాళ నరసింహ గారు చెప్పారు, కృష్ణమోహన్ గారు చెప్పారు, రమణ గారు చెప్పారు. ఏదైతే శ్రీనివాస్ గారు ప్రజలకి అందించాలి అనుకుంటున్నటువంటి కోరికని తెలుగు భాషలో, తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళందరికీ కూడా న్యాయాన్ని ఆశించడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలుగు భాషలో ఆ లిపిని అందజేసే కోరికని వాళ్ళందరికీ కూడా ఆ రకంగా ప్రయత్నం చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేయడం. అలాగే ఇవాళ రైతులు కానీ, ఇంగ్లీష్ రానటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, అలాగే ప్రతిదీ కూడా ఇంగ్లీష్ లిటరేచర్లో వచ్చినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒకటే చెప్పారు ఆయన, ఈ వేదిక ఏదైతే మీరు ఆశిస్తారో ఆ ప్రతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని ఇవాళ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు గారికి ఈ వేదిక కూడా ముఖ్యమంత్రి గారు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ గారి కోరికని ఖచ్చితంగా ఇవాళ మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ రేపు న్యూస్ పేపర్లో రావడం, తర్వాత న్యూస్ పేపర్ను 3వ రోజున వేస్ట్ పేపర్గా మారిపోయేటువంటి పరిస్థితిలో కాకుండా దయచేసి నేను శ్రీనివాస్ గారిని అభ్యర్థిస్తూ ఉండా, మీరు అనుకున్నటువంటి ఆశయాలన్నింటినీ కూడా చేయటానికి న్యాయమూర్తులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, శాసనసభ స్పీకర్ కానీ, మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు కానీ అందరూ కూడా మీ ఆశయాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ రేపు మీకు మారిషస్ ప్రధానమంత్రి గారిని కూడా తీసుకొచ్చారు, మళ్ళీ మారిషస్ సమావేశాల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లోపునే ఇవన్నీ చట్టాలు అయ్యే విధంగా మీరు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఈ కోరిక కోరుతూ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసే భాగంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ తెలుగు మహాసభ తెలుగు వారికి, భవిష్యత్తు తరాలకి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఒక ముఖ్య వేదిక అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ శ్రీనివాస్ గారిని ఈ కార్యక్రమానికి భవిష్యత్తు ప్రణాళికను కూడా మారిషస్ సమావేశాల్లోపే అయ్యన్న పాత్రుడు గారు, ముఖ్యమంత్రి గారు, హైకోర్టు న్యాయమూర్తులు వీళ్ళందరితో కూడా కలిపి ఖచ్చితమైనటువంటి సందేశాన్ని ఇచ్చే దిశగా ప్రయత్నం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటూ సెలవు తీసుకున్నాను.
జై హింద్, జై జవాన్, జై కిసాన్. చివరిగా